హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. టుడే వచ్చేసి మ్యాగీ ఆమ్లెట్ చేస్తున్నాను. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. మ్యాగీ ప్యాకెట్స్, ఎగ్స్, ఒక 1 ఆనియన్ చాప్ చేసుకొని పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. అండ్ హాఫ్ టమాటో సరిపోతుంది. ఎక్కువ కావాలనుకుంటే 1 తీసుకోవచ్చు. అండ్ స్పైసెస్ మనకి ఏం కావాలో ఆ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా మనం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆన్ చేసి లైటర్తో మనం ఇందులో ఫస్ట్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. మనకి మ్యాగీ మెజర్మెంట్స్ అందరికీ తెలుసు కాబట్టి అర్థమైపోతుంది ఎంత క్వాంటిటీకి ఎంత వాటర్ వేయాలి అని. నేనైతే వాటర్ బాయిల్ చేశాను ఒక 1 minute, హైలో పెట్టేసా. తర్వాత మ్యాగీ యాడ్ చేశాను. తర్వాత మ్యాగీ మసాలా కూడా వేసి కలుపుతున్నాను, మిక్స్ చేస్తున్నాను. అందరం మ్యాగీ బ్యాచ్ కాబట్టి ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. చెప్తున్నాను గైస్, చాలా బాగా వచ్చింది. అక్కడ నేను ఎగ్స్ బీట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా, ఒక్కదాన్నే తీస్తున్నా కాబట్టి వీడియో కష్టాలు అన్నమాట. ఇగ్నోర్ చేసేసేయండి నచ్చకపోతే. ఎగ్ ఒకటి పగలగొట్టి వేసాను అండ్ ఇంకో ఎగ్ తీసుకుంటున్నాను. 2 eggs యూస్ చేశాను నేను 2 మ్యాగీ ప్యాకెట్స్కి, అంటే చిన్నవి. ఇప్పుడు దీన్ని బీట్ చేసేసుకోవాలి బాగా. మనకి తెలుసు కదా ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అట్లాగే బీట్ చేసేసుకుంటే సరిపోతుంది. బాగా ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్. అంతే, అదే చేస్తున్నాను. ఇంకా అందరికీ తెలిసినదే, చాలా సింపుల్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడైతే ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఎగ్స్ కొట్టిన దాంట్లో తర్వాత టమాటో యాడ్ చేస్తున్నాను. తర్వాత అవి 2 మిక్స్ చేస్తున్నాను. ఎగ్స్తో పాటు బాగా మిక్స్ అయితే మంచిగా వస్తుందని. అండ్ ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. కారం, స్పైసెస్లో కారము, నెక్స్ట్ పసుపు, సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. వేస్తే బాగా టేస్ట్ వస్తుందని చెప్పేసి వేసాను, ట్రై చేశాను. ఆ తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న మ్యాగీ ఉంది కదా, మ్యాగీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని మనం ఆయిల్ వేసుకున్నాం. నిజంగా సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు టేస్ట్ని స్మెల్ని పంపించలేను కాబట్టి వీడియో చూడండి. నిజంగా టేస్ట్ మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది.